ఇందూరు జిల్లాలో ఉన్నాం. సో ఈ రోజు మనకి ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతా ఉంది. నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలా. నిన్న అర్ధరాత్రి సమయంలో గోరక్షణ చేస్తున్నటువంటి ఎవరైతే గోరక్షకులు వాళ్ళపైన బుల్లెట్లతో దాడి చేసిరో, ఏదైతే ఒక గన్ సహాయంతో వాళ్ళని కుప్పకూల్చేలా చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మెదక్ జిల్లాలోని గడ్కేసర్ దగ్గర గోరక్షణ చేస్తున్నటువంటి ఎవరైతే సోను అలియాస్ ప్రశాంత్ అనే ఒక గోరక్షక్ పై ఇవాళ బుల్లెట్ల వర్షం కురిపించారు ఎంఐఎం గూండాలు అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అనేది వైరల్ అవుతా ఉన్నాయి. సో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంతోపాటు అక్రమ గో రవాణా చేస్తూ దాంతోపాటు ఎక్కడెక్కడ ఊర్లలో కావచ్చు పట్టణాల్లో ఎక్కడ గోవులు కనిపించినా కూడా బులేరోలు దాంతోపాటు అంబులెన్స్లు ఏవైతే ఉంటాయో వీటిని సహాయం తీసుకొని వాటిలో ఎక్కించుకొని వాళ్ళు అంతర్రాష్ట్రాలకు పంపించడం, లేకపోతే జిల్లాలకు వివిధ జిల్లాలకు వారి వారి వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలకు తరలిస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిసారి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఇందూరు వాసులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే ఒక గోరక్షక్ దల్గా దాంతోపాటు హిందూ సనాతన ధర్మంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి ప్రతిసారి ఖండిస్తూనే ఉంటారు. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఇట్లాంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రసాద్ పటేల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. అన్న జై శ్రీరామ్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? ఇవాళ ఎవరైతే సోను అలియాస్ ప్రశాంత్ కి గాయాలైనవి, ఇలా ఆ బుల్లెట్ అనేది ఛాతి భాగంలో అక్కడ తగిలింది, ఇలా ప్రాణాపాయ స్థితిలో ఇలా సోను కొట్టిమిట్టాడుతున్నాడు. సో ఎవరైతే ఈ గోరక్ష చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రాణాలకు తెగించి మరి ఇలా చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ గోవులని అక్రమ గో రవాణా చేస్తున్న వాళ్ళ దగ్గర ఇంత తారాస్థాయిలో గన్స్ ఏవైతే వెపన్స్ ఇలా మారణ ఆయుధాలు పట్టుకొని ఇలా వీళ్ళు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు, అక్రమ గో రవాణా చేస్తున్నారంటే ఏ రకంగా చూస్తారు? అసలు మీరు తెలంగాణ స్టేట్ పోలీస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాధాకర విషయం. సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ మెడ్చల్ జిల్లా గట్కేసర్ దగ్గర జరిగినట్టు సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకర విషయం. ఇక్కడున్న ప్రభుత్వము ఈ గోరక్షకులకు సంబంధించిన విషయంలో ఒకసారి ఆలోచన చేయాలా. ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. ఇది కఠినమైన చట్టం కనుక చట్టం ఉంది ఆల్రెడీ. ఆ చట్టాన్ని కనుక కరెక్ట్ ప్రాపర్గా వేల చేస్తే ఈ దొంగతనాలు జరగవు. ఈ గోరక్ష ఏదైతే ఉందో అక్రమంగా తరలించబడవు. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, తక్షణమే ఇప్పుడు ఎవడైతే ఎంఐఎం గుండా ఎవడైతే ఇబ్రాహిం అనేటోడు ఉన్నాడో వాడిని ఎన్కౌంటర్ చేయాలా. వాడు అయ్యే జాగిరా చేసేదే దొంగ పని. గోవుల్ని అక్రమంగా తీసుకుపోతుండు వితౌట్ పర్మిషన్ తోటి. అక్రమంగా తీసుకుపోయేటోడికేమో వత్తాసు. గోరక్ష మీరు పోలీసు కనుక ఇక్కడున్న గవర్నమెంట్ కనుక రక్షణ చేస్తే మా గోరక్షకులు ఎల్లువై ఎందుకు ఆపుతారు? చాలా మంది అదే అంటా ఉన్నారు దీని గురించి. వాస్తవం కూడా ఈ ప్రభుత్వం సరైన పద్ధతిలో లేకపోయేసరికి గోరక్ష పని మేము చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా సోను సింగ్ అనే కార్యకర్త గోరక్ష కంటైనర్ పోతుంటే ఆపే ప్రయత్నంలో గోవుల్ని తరలిస్తున్నావు ఎందుకని అడిగితే సీదా గన్ను తీసుకొచ్చి ఛాతీలో కాల్చడం జరిగింది. ఈరోజు ప్రాణాపాయ స్థితిలో యశోద హాస్పిటల్లో ఉన్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కల్చర్ ఎక్కడికెళ్ళి వచ్చింది? యూపీ యోగి ప్రభుత్వం ఆదిత్యనాథ్ ఈ గన్ కల్చర్ ని మొత్తం తూదముట్టిస్తే అక్కడ నుంచిన ఎంఐఎం గుండాలు ఇక్కడ తీసుకొచ్చి గోరక్షల మీద దాడి చేస్తున్నారు. తక్షణమే ఎక్కడైతే ఈ గన్లు సరఫరా అవుతున్నాయో, ఎక్కడైతే ఈ రకంగా వ్యవహారికత మైండ్ సెటప్ ఉందో దాన్ని పసిగట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా, తగిన శిక్ష విధించాలని చెప్పేసి మేము గోరక్ష నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే, నార్మల్ గా మనము ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి కల్చర్ అనేది క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఎక్కడ ఏ టోల్ ప్లాజాల దగ్గర చూసినా కూడా నార్త్ ఇండియాలో గోరక్ష చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఒక ప్రాధాన్యత ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే గోరక్ష చేసే వాళ్ళని ఒక గూండాలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు కొంతమంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ నార్త్ ఇండియాలో ఒక పోలీస్ లాగా చూస్తూ ఉంటారు ఒక గోరక్షక్ని. ఇక్కడ ఎందుకు అంత వాల్యూ లేకుండా? ఎందుకంటే నిన్న సోనుకి గాయమైన తర్వాత కూడా పోలీసులు చూద్దాం చూస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ హాస్పిటల్కి తరలించే టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టిరు అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నేరుగా కాల్ చేసి చెప్తా ఉన్నారు. సో దీని గురించి వాస్తవమే, నార్త్ సైడ్ ఏదైతే కన్ కల్చర్ ఉందో అది అక్కడున్న యోగి ఆదిత్యనాథ్ గారు నార్త్లో క్లోజ్ చేసిండు యూపీ మొత్తంలో. ఈరోజు గోరక్షల మీద దాడి చేయాలన్న మాఫియాలు ఏదైతే గన్ కల్చర్ని మొత్తం వదిలేసిరు అది తెలంగాణకు వాకింది.
ఈ గన్ కల్చర్ తెలంగాణకి ఏదైతే వచ్చిందో అది క్లోజ్ చేయాలా. రెండోది, ఇప్పుడు గోరక్షకు సంబంధించిన విషయంలో గతంలో ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర అంబులెన్స్లు ఒక పాదార గోవుల్ని తీసుకొని వెళ్తుంటే అక్కడ అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ 16 గోవులు సహజీవనం అయిపోయినాయి, కాలిపోయి చనిపోయినాయి. అవి చూస్తే ఎంత బాధ, ఎంత గుండె రగిలిపోయింది. మేము ఆ రాత్రి 12 గంటల రాత్రి వెళ్ళి ఆ గోవుల్ని ఏ రకంగా అయితే కాలిపోయినాయో, ఏ రకంగా ఒక అంబులెన్స్ తయారు చేసే పర్మిషన్ ఎట్లు ఇచ్చింది అని చెప్పేసి మేము అప్పుడున్న ఏసీపీ గారికి క్వశ్చన్ చేసి అవిటికి పంచనామా చేసి అవి వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ రకంగా అక్రమంగా ప్రతిరోజు గోవుల్ని అక్రమంగా తరలించుడే. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే గోరక్షకు సంబంధించిన చట్టం ఉందో దాన్ని తెలంగాణ ప్రభుత్వం కనుక బలంగా తీసుకపోతే ఈరోజు ఈ పరిస్థితి రాదు. అదేవిధంగా ఇందూరు నగరంలో గతంలో అనేకమైన గోవుల్ని దొంగతనం జరిగినప్పుడు విజువల్స్ ఆధారంగా అక్కడ కౌడప్పు కార్యకర్త వినయ్ కావచ్చు, శశికాంత్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న బిలోలికి సంబంధించిన గజానన్ పంచాల్ అనే కార్యకర్త గోవులకు సంబంధించిన విషయంలో ఫైట్ చేస్తే అతని మీద దాడి చేయడం జరిగింది. అంతకుముందు ఒక కార్యకర్తను చంపేయడం జరిగింది. ఇట్లా సాకేత్ అనే కార్యకర్త మీద కేసులు పెట్టడం జరిగింది ఇందూరు నగరంలో. వాస్తవం కూడా గోరక్షకు సంబంధించిన రాత్రి మోహలు పని చేసిన వాళ్ళ మీద, అవధూత్ ప్రసాద్ అనే కార్యకర్త మీద కూడా గతంలో కేసులు చేసిరు. ఇక్కడ రంధీర్ అనే కార్యకర్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, మార్నింగ్ 4 o'clockకి గోవులు ఎత్తుకపోతుంటే ఫైట్ చేసిండు వాళ్ళతోటి. ఇలాంటి కార్యకర్తల మీద కూడా ఫైట్ చేసి గోవులు ఆపితే మా కార్యకర్తల మీద కేసులు పెడతారా? ఇది ఎంతవరకు కరెక్టు? తక్షణమే ఆ కేసులు ఉపసంహరించాలా. గోవుల్ని అక్రమంగా రవాణా చేసేటోళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా, ఏ జిల్లాలో చూసినా కూడా అక్రమ గో రవాణాతో పాటు మెయిన్గా వీళ్ళు ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు అంటే, గ్రామాలలోకి చొచ్చుకొని వచ్చి ఎక్కడెక్కడ గోవులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకొని ఒక అర్ధరాత్రి సమయంలో బులెరో వెహికల్స్ కావచ్చు, టవేరా లేకపోతే ఏవైతే 8 సీటర్ 9 సీటర్ వెహికల్స్, ఇన్నోవా లాంటి వెహికల్స్ని లోపల సీట్స్ని ఇప్పదీసేసి వాటిలో 1 2 3 ఒక 4-5 ఆవులను కావచ్చు లేకపోతే గోవులని వేసుకొని వెళ్ళిపోతున్నటువంటి విషయాల గురించి కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో వెరీ రీసెంట్లీ భీమ్గల్ ఏరియాలో కూడా ఒక ఊర్లో సేమ్ ఇదే ఇట్లాంటిది ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే గ్రామాలలో సీసీ కెమెరా నిఘాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తూ ఉంది. లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది, లేకపోతే ఆ నైట్ టైంలో మనం మీలాంటి వాళ్ళు ఎవరైనా గోరక్ష చేసే టైంలో వాళ్ళకి అడ్డు పోతే మీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? వాస్తవంగా కూడా మొన్న మీరు చెప్పినట్టు భీమ్గల్లో ఒక 3-4 days బ్యాకే బాజాప్తా అర్ధరాత్రి వచ్చి ఒక బొల్లెరోని పెట్టి సింపుల్గా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. నిజామాబాద్ నగరంలో నేను ఇదే చెప్తున్నా, రంధీర్ అనే కార్యకర్త మార్నింగ్ టైంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 7 సీటర్లో బండ్లు ఎక్కించుకొని సందర్భాలు అవన్నీ విజువల్స్ దొరికినాయి. విజువల్స్ దొరికి కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా ఎవరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసిన సందర్భాలు లేవు. అరే మీ చట్టంని కనుక ఇప్పుడు బక్రీద్ వచ్చిందండి, చెక్ పోస్టులు పెడుతున్నారు, నామమాత్రంగా పెడుతున్నారు. మేమేమంటున్నాం, మీరు కనుక దాన్ని చెక్ పోస్టులు పెట్టడం కాదు, ఈ రోడ్ల మీద మా తిరిగే గోమాతల్ని ఏదైతే మీరు అక్రమంగా తరలిస్తున్నారో కళ్ళకు కనబడుతున్నాయి కదా, తక్షణం అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. మీరే కనుక ఇది అరికట్టితే గోరక్షకులు గో సైనికులకు ఏం పని ఉంటుందండి? మాకు అమ్మ షోక అనవసరంగా ఇచ్చేసి మేము పొద్దున్న లేసే మేము పూజ చేసే మా గోమాత తల్లికి ఈ రకంగా ఎత్తుకపోయి గోభక్షకులు ఏదైతే చేస్తున్నారో అది తక్షణమే అరిగట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న మీరు చెప్పురి, అంటే మన ఎవరైతే హిందూ బంధువులు ఎవరైతే గోరక్ష చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఇలా ప్రాణాలకు తెగించి మరి ఇలా మన కన్న తల్లి అనుకొని మనోళ్ళందరూ ముంగటికి నిలబడి ఇలా ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు. సో మీలాంటి గోరక్షకులకి మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్పాలనుకున్నారు? ఎందుకంటే వాళ్ళు మారణాయుధ ఆయుధాలతో వాళ్ళు పాల్పడతా ఉన్నారు, వాళ్ళు చంపడానికి కూడా యత్నిస్తూ ఉన్నారు. సో గోరక్షకులు ఏమేం చేయాలా, వాళ్ళు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా? ఎందుకంటే మనం ప్రాణాలతో ఉంటేనే ఆ గోరక్ష చేసే అవకాశం ఉంటుందని చాలా మంది కామెంట్ల రూపంలో చెప్తా ఉన్నారు. ఈ క్వశ్చన్ మేము ఇస్తున్నాం, మీరేం చెప్తారు? अंदर की जय श्री राम। आज हमारे इंदौर जिला से हम ये मीडिया की तरफ से एक सूचना देना चाहते हैं। हमारे गौरक्षक जो सोनू सिंह पे जो अटैक हुआ है उसका बहुत बड़ी संख्या से हम उसकी निंदा करेंगे। और है ना, अगर गवर्नमेंट इसको अगर वो जो अटैक करे हैं उनको पकड़ के अगर बड़ी से बड़ी सज़ा नहीं देंगे तो रोड पे चढ़ के हम बहुत बड़े धरना और आंदोलन करेंगे। और गवर्नमेंट से हमारे सूचना देने का ये एक ही मीडिया से माध्यम से हमारी एक ही है कि अगर आप रक्षणा के लिए नहीं आएंगे, हिंदू समाज के लिए ऐसा जो
हमारे जो गोरक्षक है हमारी गौ माता को रक्षा कर रहे हैं, वो किसी को है ना अत्याचार और दाढ़ी और कुछ किसी को है ना किसी धर्म को है ना कुछ अपमान नहीं कर रहे हैं। हमारी सूचना यही है कि आप अगर सामने नहीं आएंगे तो फिर नॉर्थ इंडिया के जैसा गोरक्षक तैयार होना पड़ेगा, तलवार और भाले काटे और गन लेके हम रोड पे आएंगे। और ये हमारी नॉर्मल सूचना नहीं है, बहुत हो गया अभी से। अब सामने से हम भी रोड पे आके अटैक करेंगे और सामने वाले को मुंह तोड़ जवाब देंगे। वो ईंट मारेंगे तो हम पत्थर मारेंगे। यही सूचना देना हमारा गोरक्षकों के तरफ से हमारी सूचना देने का यही एक है। और हमारे परसों निजामाबाद में परसों नाइट में म्यूनसिपालिटी डिपार्टमेंट में वाल्मीकि समाज के कुछ भाई है, वो लोग नाइट में कर रहे थे गौरक्षका की। तो वो लोग जब ड्यूटी करे, जब देख के वो नागाराम तक 5th टाउन तक फॉलो करे संगठन। देखिए आप लोग 5th टाउन एरिया, पुलिस का 5th टाउन एरिया, वहां तक बच्चे गाड़ी पे फॉलो करे। बड़ी गाड़ी थी उनके पास, पल्सर और एफजेड गाड़ी थी, तो भी फॉलो करे। तो बुलोरो गाड़ी में से 5th टाउन के एरिया में टाउन के अपोजिट ही पत्थरों से मारना चालू कर दिए। ये हमारी यहाँ की पुलिस गवर्नमेंट और व्यवस्था और जो गवर्नमेंट की व्यवस्था ये है। हम बोलना यही चाहते हैं, आगे वो पत्थर अगर किसी को लग जाए तो स्पॉट पे आउट हो जाएगा। मैं गोरक्षकों से यही कहना चाहूंगा कि खाली हाथ ना जाएं, आप भी अपनी रक्षा के लिए रखे और है ना उसी तरफ से अपने एक कार्यकर्ता डिपार्टमेंट को भी एक सूचना देना जरूरी है। 100%। इसमें ये गन कल्चर किधर से आ रहे, किधर से गन्स एक्सपोर्ट इंपोर्ट कर रहे, ये इसके बारे में कुछ बात कर सकते हैं आप? कर सकते। ये है ना, आज अपना यूपी बिहार से ये जो कल्चर था, यूपी बिहार जो कल्चर था, वहां से ये गन यहाँ आ रहे। हम एक ही कहना चाह रहे हैं, जो एमआईएम कार्यकर्ता जो ये लोग गुंडे हैं, ये लोग जो गन का तस्करी वहां से यहाँ कर रहे हैं, वहाँ योगी आदित्यनाथ ने बहुत बुरी तरह से बंद किया है और उसने कह भी दिया है जो करेगा वो मरेगा। सीधी सी बात, हम यही गवर्नमेंट को भी यही सूचना देना चाहते हैं, अगर ये बंद नहीं हुआ तो यहाँ तेलंगाना गवर्नमेंट से हम 100% इसे हम धरना करेंगे, रास्ता रोको आंदोलन बहुत बड़ा करेंगे। अगर ये गन की अगर बंदिश नहीं करेंगे तो उसकी बंदिश हिंदू समाज करेगा। हम हमारी रक्षा करना चाहते हैं, जानते हैं और रक्षा करेंगे। धर्मो रक्षितो रक्षता, हम 100% करेंगे। हमारी रक्षा हम खुद करना जानते हैं और करेंगे। అన్న మీరు చెప్పురి అంటే ఇవాళ గౌరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలని తెగించి వాళ్ళు ఇలా ప్రాణాలని లెక్క వేయకుండా ఇలా ఎవరైతే సోను ఉన్నాడో, సోను కూడా ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే యశోదాలో ఇలా ప్రాణాలతో ఇలా ఆయన పోరాడుతున్నాడు. సో మీలాంటి గోరక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ గన్ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఒక గన్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది అన్న, ఇవన్నీ కూడా వితౌట్ లైసెన్స్, ఎలాంటి పర్మిషన్ లేదు. కాకపోతే అయినా కూడా వీళ్ళ దగ్గర ఇంత విచ్చలవిడిగా గన్లు అనేది వీళ్ళు ఇలా తీసుకొని ఇలా ఈ గోరక్షక చేసే వాళ్ళపైన ఇలా దాడులు చేయడము, ఏవైతే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోతా ఉన్నారంటే, ఎందుకంటే వీళ్ళు మారణాయుధాలు తీసుకొని మరి ఇలా బయటకు వెళ్తా ఉన్నారంటే ఎంత పెద్ద దందా చేస్తూ ఉన్నారు అనే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అందరికీ జై శ్రీరామ్. ఏదైతే గోరక్ష చేయడానికి మేము ఇంట్లో కాకుండా, అమ్మ నాన్న కాకుండా, పిల్లలు కాకుండా మేము గోరక్ష చేయడానికి ఏదైతే బయటికి వెళ్తున్నామో, అటువంటిది మాకు వెనక ముందు ఏం చూడకుండా డైరెక్ట్ వీళ్ళకు ఏంది గన్లతోని కానీ కత్తులతోని కానీ షూట్ చేస్తారు. అసలు వీళ్ళకు వస్తున్నాయి ఎక్కడి నుంచి, వీళ్ళకు మొత్తం నాందేడ్ నుండి మరియు యూపీ నుంచి బీహార్ నుండి వీళ్ళకి మొత్తం సపోర్ట్ ఉన్నది. కావున మేము ఏదో రక్షణ చేయడానికి వెళ్తే మా పైన అట్లా కూడా కేసు వేస్తారు, ఇట్లా కూడా కేసు వేస్తారు. మేము చెప్పాల్సినది ఒకటే, ఏం చేసినా కూడా మంచితనం చేసినా కేసు అవుతుంది. మేము కూడా ఆయుధాలు తీసుకొని మేము కూడా వాళ్ళకు మూతోడు జవాబు దేంగే అని అనుకుంటున్నాం. మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఇవాళ సోను అలియాస్ ప్రశాంత్ గురించి ఇలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక గోరక్షకి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మేమంతా కూడా ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా మేము ముందుంటాం. ఎందుకంటే ఈట్కా జవాబ్ పత్తర్ సే దేగా అని చెప్పేసి కూడా ఇలా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గన్ కల్చర్ని ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన కూడా ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే తెలంగాణ స్టేట్ పోలీస్ పైన ఒక మర్యాద, ఒక నమ్మకం ఉంది. సో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇందూర్ జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండేందుకు పోలీస్ అధికారులే ఏవైతే నేషనల్ హైవేస్ కావచ్చు, దాంతోపాటు స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో మీ చెక్ పోస్ట్లో అనేది ఖచ్చితంగా పెట్టి మీ పోలీస్ అధికారులే వీటిని కరెక్ట్గా మీరు ఇలా మీ పనిలో భాగంగా, మీ విధి నిర్వహణలో భాగంగా మీరు చేసుంటే ఏ గౌరక్షకు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇలా నిజామాబాద్ గడ్డ నుంచి ఇందూర్ ప్రజలు ఇవాళ సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. సోను సింగ్ అనే వ్యక్తికి నిన్న ఏదైతే బుల్లెట్ దిగిందో అది చాలా బాధాకర విషయం. మేము ఆ భగవంతుడిని ఒకటే ప్రార్థన చేస్తున్నాం, సోను సింగ్ అనే వ్యక్తి అలియాస్ ప్రశాంత్ ఆరోగ్యంగా తిరిగి రావాలా, అతనికి ఎటువంటి హాని జరగకూడదు. మేమందరం కూడా దేవుడికి ఒకటే ప్రార్థన ఏం చేస్తున్నామంటే, తిరిగి యథాస్థితి
ఏదైతే సోను సింగ్ ఎట్లా ఉన్నాడో గతంలో అట్లనే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాము. అందరూ కూడా గోరక్షకు సంబంధించిన హిందూ సమాజం మొత్తం కూడా ఈరోజు ఆ దేవుణ్ణి ప్రార్థన చేయండి. ఆ సోను సింగ్ ఆరోగ్యంగా బయటకు తిరిగి రావాలని చెప్పేసి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై గోమాత.